ఇంకా నువ్వు పోయి సైబరాబాద్కు పోయి ఆడ చెట్లకు నీళ్లు పోసుకోవడమే తప్ప ఇక వేరే పని ఏమి లేదు. మరి గతంలో ఏమో ఎవరి అండదండలు చూసుకొని విర్రవీగిందో, ఎవరి అండదండలు చూసుకొని భూ కబ్జాలకు పాల్పడిందో, ఎవరు అండదండలు చూసుకొని మేము ఉద్యోగాలు ఇచ్చామని మరి నిరుద్యోగుల దగ్గర డబ్బులు దొబ్బిందో, ఎవరి అండదండలు చూసుకొని వసూళ్లకు పాల్పడిందో, ఈ గతి ఎందుకు పట్టింది అనే దాని మీద మనం ఒక చిన్న వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రజలారా. మన పార్టీ మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యురాలు, మరి అదేవిధంగా చిలకలూరుపేటలో ఆమెను ముద్దుగా చిలకమ్మ అని పిలుచుకుంటారు. మరి రజనమ్మ గారు మరి ఎన్ని లంగా బఫూన్ డెకాయిట్ హౌలే పనికి మాలిన పనులు చేసి ఉంటే పాస్పోర్ట్ని ఎత్తుకొని పోయి మరి పోలీసు వాళ్ళ దగ్గర సరెండర్ చేస్తుంది ఏందనే దాని మీద మనం ఈరోజు ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే గతంలో మనం రజనీ ఎన్నో పనులు చేసిన వాటికన్నిటికీ కూడా మనం ఇది పద్ధతి కాదు, మనల్ని నమ్ముకొని రజనమ్మ గెలసాల అని కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కూడా నువ్వు ఈరోజు దగ్గరికి రానియడం లేదు. ఆ కార్యకర్తల భూములే మనం దొబ్బేస్తున్నాం. ఆ కార్యకర్తలే మరి దళిత బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూముల్ని మనం దొబ్బుతా ఉన్నాం. మరి అదేవిధంగా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఏ విధంగా నువ్వు కమిషన్లు అడుగుతున్నావు, ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఇస్తాం, మేము ఉద్యోగాలు అవకాశాలు కల్పించామని మీరు ఎంత ఒక్కొక్క ఉద్యోగానికి 6.5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నారు, మీకు అర్థం కావడం లేదు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కదానికి కూడా మనం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. వివరణ ఇవ్వాల్సినటువంటి ఆ రోజు కూడా వస్తుందని నేను గతంలో చెప్పిన. మరి ఆ రోజు రానే వచ్చింది ప్రజలారా. మరి గతంలో ఏమో ఎవరి అండదండలు చూసుకొని విర్రవీగిందో, ఎవరి అండదండలు చూసుకొని భూ కబ్జాలకు పాల్పడిందో, ఎవరు అండదండలు చూసుకొని మేము ఉద్యోగాలు ఇచ్చామని మరి నిరుద్యోగుల దగ్గర డబ్బులు దొబ్బిందో, ఎవరు అండదండలు చూసుకొని వసూళ్లకు పాల్పడిందో, ఎవరు అండదండలు చూసుకొని దాడులు చేయించిందో, మరి వాళ్ళు ఏమన్నా ఈరోజు వస్తారు, మరి ఈరోజు రారు. మరి ఈరోజు నువ్వు ఒకదానివే నీ కారులో, మరి నీ వెనకమాల కూడా ఎవడు లేడు, మరి నువ్వే పోయి పాస్పోర్ట్లు సరెండర్ చేసి నమస్కారం పెట్టి వచ్చినావు, బాగానే ఉన్నది. ఈ గతి ఎందుకు పట్టింది అనే దాని మీద మనం ఒక చిన్న వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎన్ని లంగా చేసినా, ఎన్ని బఫూలు చేసినా, ఎన్ని డెకాయిట్లు చేసినా మన పార్టీకి సంబంధించినవే. మరి మన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసింది. మరి కొద్ది కాలంలోనే మరి మంత్రిగా కూడా ఈమె మరి రానిచ్చిందంటే మరి మామూలుగా ఈమె పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రజలేరా. మరి అదేవిధంగా చూసుకుంటే ఎక్కడో సైబరాబాద్లో నాటినటువంటి మొక్క మరి చిలకలూరుపేటకు రావడం, మరి పత్తిపాటి పుల్లారావు మీదకి మళ్ళీ ఏ విధంగా మరి అదొక కథ, అదొక ఎపిసోడ్ మనకు అవసరంలా. మరి అదేవిధంగా మన పార్టీలోకి రావడం, మరి శాసనసభ్యురాలుగా ఆ 151 మంది కొట్టుకొని ఇచ్చినట్టుగా ఈగడ కొట్టుకోరావడం, మరి ఆ తర్వాత ఈమె దగ్గర ఉండేటువంటి ఫోటోగ్రాఫర్లు మంచి మంచి చిత్రాలను చిత్రీకరించడం, మంచి మంచి వీడియోలు, మరి ఎలివేషన్లు వీడియోలు ఇవ్వడం. అబ్బా బాగున్నారా రజనీ గారు, బాగా మరి ప్రజల్లో మన్నలు లేకపోయినప్పటికీ మరి ఏదో ప్రజల్లో ప్రజాదరణ మనకు ఉన్నట్టుగా చూపించుకొని ఒక మంత్రి పదవి తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా ఉండదు. ఇప్పుడు దాకా ఏనాడైతే మంత్రి పదవి వచ్చిందో ఆనాటి నుంచి కూడా మరి రజనీ గారు మరి ఖచ్చితంగా శాసనసభకు పోవాలని కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా పక్కన పెట్టడం, వాళ్ళకి ఏదైనా పని కావాలన్నా కూడా మరి వాళ్ళ దగ్గర కూడా వసూలు చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపడం. మరి ఆ విధంగా ముందుకు పోయి ఆ తర్వాత గ్రావెల్ దోలే వాళ్ళ దగ్గర కమిషన్లు, ఆ తర్వాత క్రషర్ల వాళ్ళ దగ్గర మరి కోట్ల రూపాయలు దొబ్బిందంటే ఏమి రూపాయి 2 రూపాయలు కాదు, అదేం 100, 10, 1000 కాదు, మరి కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఇటు. మరి ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యక్తుల దగ్గర మళ్ళా వాళ్ళ దగ్గర వెల్చిల్ నేసిన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మరి కమిషన్లు రావడం, మరి అదేవిధంగా దళితుల భూములు కొట్టేయడం. ఏదైనా సరే వీళ్ళ మరిది గోపి కన్ను పడిందంటే ఖచ్చితంగా ఆ భూమిని ఏదో ఒక రకంగా వాళ్ళకు తొలవ పొలవో ఇచ్చి రాయించుకోవడమా, లేకంటే వాళ్ళ మీద భౌతికంగా చేయటమా, లేకంటే రకరకాలైనటువంటి తప్పుడు కేసులు కట్టడం, లేదనేట్టుగా ఉంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, లేదు దాడులు చేయటం, ఏదో ఒక రకంగా దళిత బిడ్డల భూములు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి రోజుల నుంచి మనం ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వస్తుంది అనే రోజు రానే వచ్చింది. మరి ఎన్ని లంగా పనులు, డెకాయిట్, బఫూన్ పనులు చేసుంటే ఈరోజు పాస్పోర్ట్ని తీసుకొని పోయి పోలీసు వాళ్ళకి సరెండర్ చేసి వస్తుంది ప్రజలారా. మన దగ్గర ఏం డబ్బు లేదా, మనం అధికారం లేదు కానీ మనం డబ్బుతో కొనలేమా?
మరి అదేవిధంగా చూసుకుంటే పొనవోలు సుధాకర్ రెడ్డిని పెట్టి వాదించుంటే నీకు ఎంత బ్రహ్మాండంగా ఉండేది. మరి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీరు ఖచ్చితంగా పాస్పోర్ట్ ఆడనే ఇవ్వాలా, మీరు ఇవ్వండి అని చెప్పడం. మరి ఎవరు అన్నదండాలు చూసుకొని గతంలో ఏమే విర్రవీగిపోయిందో ఆయన కూడా మరి అక్కడే ఇవ్వండి అని చెప్పినాడని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి హౌలే పనులు ఏవైతే ఉన్నాయో ఆ హౌలే పనులన్నిటికీ కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా దాడులు చేయించినాము, ఖచ్చితంగా అయ్యింది. 100% దాడులు జరిగినాయి. అది అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, చేయించినటువంటి వాళ్ళకు తెలుసు. ఎంతమంది మీద తప్పుడు కేసులు కట్టించినావు రజనమ్మ చెప్పు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు కూడా మరి బయట దేశాల్లో ఉద్యోగస్తురాలువే. మరి ఆ ఉద్యోగం కోసం నువ్వు ఏ విధంగా కష్టపడి ఉంటావు, ఆ ఉద్యోగ అవకాశాల కోసం నువ్వు ఏ విధంగా మరి ఆఫీసుల చుట్టూ తిరిగి ఉంటావు. మరి అదేవిధంగా నీ ఆఫీస్ దగ్గరికి నువ్వు మంత్రిగా ఉన్న రోజుల్లో ఒరే మనకి ఏదో ఒక ఉద్యోగం వచ్చాది, ఏదో ఒకటి ఇచ్చాదిలే, ఏదో ఒకటి చెప్తారులే, ఏదో ఒక దాంట్లో పెడతారులే అనేటువంటి ఒక మంచి భావన, ఒక సహాయం చేసేటువంటి గుణం ఉండాలి అని చెప్పి నీ దగ్గరికి వస్తే ఒక్కొక్క ఉద్యోగం నీకు 6,60,000 రూపాయలకు నీకు ఒక ఉద్యోగ అవకాశం, నీకు ఉద్యోగం కావాలంటే 6,50,000 రూపాయలు డబ్బు కట్టు, నీకు ఉద్యోగం ఇచ్చానని చెప్పి అట్లా ఎంతమంది దగ్గర డబ్బు కట్టించుకున్నావు? నీకు తెలీదా ఉద్యోగం విలువ? నీకు తెలీదా నెల జీతం విలువ? నువ్వు కూడా అక్కడి నుంచే కదా వచ్చినావు. మరి అటువంటి వ్యక్తుల దగ్గర కూడా నువ్వు 6,50,000 రూపాయలు డబ్బులు వసూలు చేసి నీకు ఉద్యోగం ఇప్పించానని చెప్పి, సరే అట్లయినా నువ్వు డబ్బులు దొబ్బిన తర్వాత అయినా సరే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావా అంటే అదిలే. వాళ్ళ మీద కేసులు, నిన్ను తిరిగి డబ్బులు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడితివి. ఎక్కడికి పోతున్నావు, యాడికి పోతున్నావు, యాడికి వస్తున్నావు? ఇంకా నువ్వు పోయి సైబరాబాద్కు పోయి ఆడ చెట్లకు నీళ్లు పోసుకోవడమే తప్ప ఇక వేరే పని ఏమి లేదు. మరి ఇంకేమన్నా అంటే మన తాడేపల్లె అక్కడి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొని ఆయన కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి పంపించిన పేపర్లో ఆ ముందుకు వెనక్కు తిప్పుతా నువ్వు చేసేటువంటి పని ఇదమ్మా. ఇకనైనా సరే మనం అధికారంలో ఉండవనేటువంటి ఆ రోజుల్లో మనం అధికారంలో ఉన్న రోజుల్లో మనకు అడ్డేవుడు, మనల్ని ఆపేదేవుడు మా బావగారు గోపి గారు బ్రహ్మాండంగా కబ్జాలు చేస్తున్నారు, బాగా ఆస్తులు వెనకేస్తున్నారు, బాగా కమిషన్లు బ్రహ్మాండంగా కొల్లగొడుతున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదులే అనే ధోరణిలో నుంచి ఆ రోజే కానీ ఒకరు బయటకు వచ్చినుంటే ఒరే మనం చేస్తాంది తప్పు అంటే ఎవరు అనుకున్నావులే. మనం 151 నుంచి 11కు పడిపోతామని ఎవరు అనుకున్నాము? అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని అనుకోనే కదా మనందరం కూడా ఇటువంటి లుచ్చా పనులు చేసింది. మరి అదేవిధంగా మరి ఖచ్చితంగా నీ శాఖలో జరిగినటువంటి పనికిమాలిన ఏదైతే నువ్వు చేసినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాబోయే రోజుల్లో వెలికి తీస్తారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకానికి మరి చిలకలూరుపేట రజనమ్మ చేసినటువంటి హౌలే పనులన్నీ కూడా వివరించారు. రాష్ట్ర ప్రజానీకానికి కాదు, మరీ ముఖ్యంగా నీ నియోజకవర్గ ప్రజానీకానికి నువ్వు తప్పు చేసినావని, నేను తప్పు చేశాను, అవును నాది పొరపాటేను, నేను ఈ విధంగా భూములు దొబ్బాల్సింది కాదు, ఈ విధంగా కమిషన్లకు పాల్పడాల్సింది కాదు, ఈ విధంగా నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి దొబ్బాల్సింది కాదు, ఈ విధంగా దళిత బిడ్డల భూములు దొబ్బేయాల్సింది కాదు, నన్ను క్షమించండి ఒక్కసారి కానీ రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా చిలకలూరుపేట రజనమ్మ మన పార్టీ మాజీ మంత్రి చేసినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, మరి అదేవిధంగా ఎన్ని లంగా పనులు చేయకుండా ఉంటే ఈరోజు పాస్పోర్ట్ని తీసుకొని పోయి పోలీసుల దగ్గర సరెండర్ చేస్తుందనే దాని మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.